బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీ లిక్కర్ కేసులో వినోద్ చౌహాన్ ను ఈడీ కోర్టులో హాజరుపరచగా 3 రోజులు ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. గోవాకు చెందిన వినోద్ చౌహాన్ ను ఈడీ నిన్న గోవాలో అరెస్ట్ చేసింది. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా వినోద్ చౌహాన్ ఉన్నారు. ఎక్సైజ్ పాలసీ కేసులో ఏజెన్సీ అరెస్ట్ చేసిన 18వ వ్యక్తి వినోద్ చౌహాన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఇస్తారు. శివ, చెప్పండి. అయితే దీనికి ఇప్పుడైతే ప్రస్తుతం ఈడీ చౌహాన్ ను అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీకి కూడా అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి శివ? ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కూడా ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ సంబంధించి అవకతవకలు జరిగాయి. లిక్కర్ పాలసీలు అనేది ప్రధానంగా ఈడీ అలాగే సిబిఐ దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. దానికి సంబంధించి దాని మూలాలన్నీ కూడా ఇటు పంజాబ్, హర్యానా, యూపీ, మరో గోవా, ఇటు తెలంగాణ, మరో తెలుగు రాష్ట్రాలను ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నాయనేది మొదటి నుంచి కూడా దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. దానిలో భాగంగా ప్రతి చోట కూడా మొదట ఈడీ సోదాలు నిర్వహించింది. అయితే రీసెంట్ గా గోవాకు సంబంధించి గతంలో కూడా రాజేష్ మల్హోత్రాను కూడా గతంలో అరెస్ట్ చేశారు. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి సన్నిహితంగా ఉన్న రాజేష్ మల్హోత్రాను, ఇప్పుడు మళ్ళీ గోవాకు సంబంధించిన మరొక వ్యక్తిని వినోద్ చౌహాన్ కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ఈ రోజు అంటే గోవాలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో ఈ రోజు హాజరుపరిచిన తర్వాత 4 రోజులు ఈడీ కస్టడీ కోరిన నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా 3 రోజుల ఈడీ కస్టడీకి ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు కూడా అంటే వినోద్ చౌహాన్ ముందు వరకు కూడా మొత్తం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో 17 మందిని అరెస్ట్ చేసింది. వినోద్ చౌహాన్ తో కలిసి మొత్తం 18కి చేరింది. ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ అరెస్టులకు సంబంధించి ఈడీ ఇప్పటి వరకు 18 మందిని అరెస్ట్ చేసింది. ఈ 3 రోజుల విచారణలో మొత్తం వినోద్ చౌహాన్ ఈడీ విచారించబోతుంది. విచారించిన తర్వాత ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీతో వినోద్ చౌహాన్ కున్న సంబంధం ఏంటి, ఈ దీనిలో జోన్లు పొందడానికి కానీ, దీంట్లో వ్యాపారంలోకి ప్రవేశించడానికి కానీ ఎవరు సహకరించారు, ఎవరెవరితో ఆర్థిక లావాదేవీలు జరిగాయనే దానిపై కూడా వినోద్ చౌహాన్ ఈడీ కస్టడీలో 3 రోజుల పాటు విచారించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎవరెవరితో లింకప్ అయి ఉన్నారు, ఎవరెవరితో సంభాషణలు జరిపారనే దానిపై కొన్ని ఆధారాలను కూడా సేకరించిన తర్వాత నిన్న గోవాకు వెళ్లిన ఈడీ అధికారులు వినోద్ చౌహాన్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి గోవా నుంచి ఢిల్లీ తీసుకొచ్చి ఈ రోజు ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో న్యాయమూర్తి కావేరి బవేజా హాజరుపరిచిన నేపథ్యంలో 3 రోజుల ఈడీ కస్టడీకి ఇచ్చారు. ఈ ఈడీ కస్టడీలో 3 రోజుల పాటు ముగిసిన తర్వాత మళ్ళీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి మరికొన్ని రోజులు కస్టడీ కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 3 రోజుల కస్టడీలో పలు కీలక విషయాలు అయితే వినోద్ చౌహాన్ నుంచి రాబట్టే అవకాశం కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.